హాయ్ అండి. ఆలు ఎగ్ శాండ్విచ్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ముందుగా బంగాళదుంపను ఉడికించుకోవాలి. ఈ బంగాళదుంపలు ఉడికే లోపల మనం ఈ బ్రెడ్ ఉంటాయి కదండి, బ్రెడ్స్ని ఇదిగోండి బ్రెడ్ తీసుకున్నాను. వాటిని రౌండ్గా గ్లాస్తో కట్ చేసుకున్నానండి. శాండ్విచ్ అంటే ట్రయాంగిల్ షేప్లో ఉంటాయి, అలానైనా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆనియన్స్, పచ్చిమిర్చి చిన్నగా తరిగి పెట్టుకున్నాను. బంగాళదుంపలు తొక్క తీసానండి. ఇదిగో మెత్తగా పేస్ట్ లాగా మనం చేసుకోవాలి ఈ ఉడికించిన బంగాళదుంపల్ని. ఇప్పుడు గ్యాస్ పైన బాణలి పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కాక ఇందులోని ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకున్నానండి. వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని అందులోని ఈ బంగాళదుంప పేస్ట్ ఉంది కదండి, ముద్దగా చేసాం కదా, ఇది అందులో వేసుకుంటున్నాను. వేసుకొని ఇందులో పసుపు, కారం, సాల్ట్ వేసుకొని బాగా పోపులోని వేపేస్తున్నామండి. వేగాక ఈ ముద్దని చల్లార్చనివ్వాలి. ఒక ప్లేట్లో తీసుకుంటున్నానండి. 2 ఎగ్స్ తీసుకొని ఒక కప్పులోని ఈ 2 ఎగ్స్ కొట్టి బాగా కలపాలండి. కలిపేసి ఇది పక్కన పెట్టుకున్నాను. ఒక బ్రెడ్ తీసుకున్నాను కదండి, ఇప్పుడు కట్ చేసి ఉంచున్నాను కదా, ఒక బ్రెడ్ పీస్ తీసుకొని దానిపైన ఈ బంగాళదుంప మిశ్రమాన్ని కొద్దిగా పెట్టి దానిపైన మరొక బ్రెడ్ పెడతామండి. ఇలాగా రౌండ్గా చుట్టూ సర్దేసి దానిపైన మరొక బ్రెడ్ పెట్టి ఇలా అన్నీ పెట్టేసుకొని తగిన ఎంత మిశ్రమం పడుతుందో ఒక్కొక్క బ్రెడ్ పీస్కి అంత పెట్టి సైడ్కి పెట్టేసుకుంటున్నానండి. పెట్టి ఇప్పుడు గ్యాస్ పైన మళ్ళీ వేరే బాణని పెట్టుకొని అందులోని ఆయిల్ పోస్తున్నాను. ఆయిల్ హీట్ ఎక్కింది కదండి. ఒక్కొక్కటిగా ఈ బ్రెడ్ని ఇలా పట్టుకొనండి ఈ ఎగ్ మిశ్రమం ఉంది కదండి అందులో ముంచుకొని ఆయిల్లోని వేసుకుంటున్నానండి. ఒక్కొక్కటి చూడండి. ఇప్పుడు ఇది 2 వైపులా కుక్ చేసుకోవాలండి. చూసారా, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలా వేయించుకున్నాం కదా. ఇప్పుడు పక్కన వేరే ప్లేట్లో తీసుకుంటున్నాను. అంతేనండి, ఎగ్ శాండ్విచ్ తయారైపోయింది. ఆలు ఎగ్ శాండ్విచ్ బ్రేక్ఫాస్ట్గా కానీ స్నాక్స్లా కానీ తీసుకుంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.